अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक पीसीसी मेंबर मिस्टर एम बालाकृष्णा ने कहा कि कांग्रेस लीडर राहुल गांधी को बतौर रुकन पार्लियामेंट नाअहल करार देना वज़ीर आज़म मिस्टर नरेंद्र मोदी के जुल्म और आमिरियत की इंतहा है। मेदक असेंबली हलके से मैडम बालाकृष्णा और चौधरी सुप्रभात राव की क़ियादत में कांग्रेस कायदीन आज हैदराबाद गांधी भवन में टीपीसीसी चीफ मिस्टर रेवंत रेड्डी की तरफ से राहुल गांधी की नाअहली के खिलाफ शुरू किए गए एहतजाज में शरीक हुए। इस मौके पर बात करते हुए उन्होंने कहा कि मरकजी हुकूमत को राहुल गांधी के भारत जोड़ो यात्रा को लेकर मुल्क भर में हो रहा इत्तेहाद हजम नहीं हो रहा है। राहुल गांधी ने लोगों को बताया कि किस तरह मोदी ने अवाम का लाखों करोड़ों का पैसा अडानी कंपनियों के हवाले किया है। कहा जाता है कि मरकजी हुक्मरानों ने उनसे बदला लिया और उनसे पूछगछ करने पर उनकी लोकसभा की रुकनीत मनसूख कर दी। कांग्रेस के हर लीडर को राहुल गांधी को बचाने के लिए आगे आना चाहिए। मोदी और केसीआर अवाम दुश्मन पॉलिसियां अपना रहे हैं। लोग अपने आमिराना रुझानात के खिलाफ कांग्रेस पार्टी का साथ देना चाहते हैं और आइंदा इंतखाबात में कांग्रेस पार्टी को कामयाब करना चाहते हैं। इस एहतजाज में कांग्रेस ब्लॉक सदर मिस्टर रमेश रेड्डी, हफीज मेदक मंडल सदर शंकर के अलावा कांग्रेस पार्टी के अहम कायदीन और लीडर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। రాహుల్ గాంధీ గారి పైన ఎంపీ సభ్యత్వం అనారత వేటు పైన ఈ నిరసన దీక్ష కార్యక్రమం ఉంది. అయ్యా మోడీ గారు, మీకు ఎందుకు ఇంత భయం రాహుల్ గాంధీ గారిని చూస్తే? భారత్ జోడో యాత్రలో అతని పర్యటన ఏదైతే భారత్ జోడో యాత్రలో దానికి భయపడుతున్నావా? అదాని విషయం మాట్లాడినందుకు పార్లమెంటులో అదానికి నీకున్న సంబంధం గురించి మాట్లాడితే భయపడుతున్నావా? నల్లధనం తెస్తా అని చెప్పేసి అన్నావు, నల్లధనం తేలని ఫస్ట్ ఎందుకు భయపడుతున్నావా? మీ ఉద్దేశం ఏంది? బీజేపీ ప్రభుత్వం ఉద్దేశం ఏంది? బీజేపీ ప్రభుత్వం చెప్తుంది, నరేంద్ర మోడీ చెప్తుండు, రవిశంకర్ ప్రసాద్ చెప్తుండు ఏమని, ఇది మా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అరే అయ్యా, మీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినావు? నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ప్రశ్నిస్తున్నారు. ఈ నరేంద్ర మోడీ చేసిన కుటిల రాజకీయాలు, కుతంత్రాలను అన్ని బయట పెడుతుందనే ఉద్దేశంతో విపక్షాల గొంతులు నొక్కేయాలని చెప్పేసి ఇలాంటి కేసులు మరియు ఈడీలను ప్రయోగిస్తుండు. బీజేపీ ప్రభుత్వంకి ఇది చెంపపెట్టుగా మారుతుంది. దేశంలో ఉన్న విపక్షాలన్నీ రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఉంటుంది. మరి నిరసన కార్యక్రమాలు కూడా ఏఐసిసి చెప్పిన తర్వాత ఆ నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాము. మెదక్ నియోజకవర్గంలో ఇద్దరం పీసీసీ మెంబర్లు ఉన్నాము, ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్లు ఉన్నారు అండ్ ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీ మరియు కార్యకర్తలందరూ కూడా ఈరోజు గాంధీ భవన్లో నిరసన దీక్ష కార్యక్రమానికి బయలుదేరినాము. ఇది ఈ ఒక్క రోజుతో ముగిసేది కాదు. రాహుల్ గాంధీ గారి సభ్యత్వము పునరుద్ధరించి విపక్షాల పైన బీజేపీ పార్టీ చేస్తున్న చర్యలకు అవన్నిటిని పూడ్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.